ఆత్రేయపురం అనే గ్రామంలో అనిత అనే అమ్మాయి తన భర్త కిషోర్ ఇద్దరు కొడుకులతో కలిసి జీవిస్తుంది. అనిత చెల్లెలు యశోద డిగ్రీ చదువుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కవలలు. ఒకరోజు అనిత కిచెన్లో వంట చేస్తూ ఉండగా, ఏంటనిత పిండి వంటలు చేస్తున్నావు? రేపు హాస్టల్ నుండి యశోద వస్తుందండి. నువ్వు నా కోసం ఎప్పుడైనా ఇన్ని పిండి వంటలు చేసావా? నా చెల్లి కోసమైతే పిండి వంటలు చేస్తాను, కానీ మీకెందుకు చేస్తాను? చెల్లి మీదున్న ఇష్టంలో సగమైన భర్త మీద కూడా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నా చెల్లెల చదువు కొనసాగుతుందంటే దానికి కారణం మీరే కదండి. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత తన చదువు ఆగిపోతుందనుకున్నాను, కానీ మీరు ఓవర్ టైం చేసి మరీ యశోదని చదివిస్తున్నారు. నిజంగా మా నాన్న బ్రతుకున్నా తన చదువు కోసం ఇంత కష్టపడేవారు కాదేమోనండి. ఊరుకో అనిత, యశోద మన ఇంటమ్మాయి. తనను చదివించటానికి ఈ మాత్రం కష్టపడ్డం కూడా గొప్ప విషయమా? తరువాతి రోజు అనిత చెల్లెలు యశోద ఇంటికొస్తుంది. అప్పటికి ఇంట్లో ఉన్న పక్కింటి మహిళ నిర్మల, ఎలా ఉన్నావు యశోదా? మీ అక్కకి ఎప్పుడూ నీ ధ్యాసే. రోజు కనీసం ఒక్కసారైనా సరే నీ గురించి ప్రస్తావిస్తుంది. ఇంతకీ నువ్వింకా ఎన్నేళ్ళు చదవాలమ్మా? నేను ఇంకో సంవత్సరం చదవాలి పిన్ని గారు. అన్నట్టు నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో కాలేజ్ ఫస్ట్ వచ్చానక్క. చాలా మంచిది యశోద, చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం. పిల్లల్ని కంటం వల్ల నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. నువ్వైనా బాగా చదువుకొని మంచి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలమ్మా. కొంచెం సేపటి తర్వాత అనిత పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొస్తారు. పిల్లలిద్దరూ యశోదతో సరదాగా ఆడుకుంటారు. తరువాతి రోజు కిషోర్, అనిత, యశోద గుడికి బయలుదేరతారు. మార్గ మధ్యలో వారికి యాక్సిడెంట్ అవుతుంది. అంబులెన్సులో వారిని ఆస్పత్రికి తరలిస్తారు. ఈ విషయం తెలుసుకొని పక్కింటి నిర్మల పిల్లల్ని తీసుకొని ఆస్పత్రికి వస్తుంది. అమ్మా, నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నానురా, ఏడోకో. ఇంతలో డాక్టర్ బయటకొచ్చి, మేము చాలా ప్రయత్నించాం, కానీ ఆయన చనిపోయారు. అనిత బాధను అణుచుకొని పిల్లలిద్దరినీ ఓదారుస్తుంది. లోపలున్న ఆవిడ మీకేమవుతుంది? తను నా చెల్లెలు. ఆవిడ కోమలో ఉంది. ఎప్పుడు కోలుకుంటుందో మేం చెప్పలేం. ఇలా నెల రోజులు గడుస్తాయి. వైద్యం చేసి మీ చెల్లెల్ని కోమా నుండి బయటకు తీసుకురాలేం. ఆవిడెప్పుడైనా కోమా నుండి బయటకు రావచ్చు. మీ చెల్లెల్ని హాస్పిటల్లో ఉంచడం కంటే ఇంటికి తీసుకెళ్ళిపోవడం మంచిది. దాంతో అనిత యశోదని ఇంటికి తీసుకువెళ్తుంది. మంచం మీద ఉన్న యశోదని చూస్తూ ఏడుస్తున్న అనితతో, నీ చెల్లెలు యశోద సెలవులకి ఇంటికి రాకుండా ఉంటే తనకి ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు. బాగా చదువుకోవలసిన అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. కొన్నిసార్లు దేవుడు ఎంత కఠినంగా ఎందుకుంటాడో అర్థం కాదనిత. నువ్విట్టాయ ధైర్యపడితే నీ పిల్లలు తట్టుకోలేరు. ఇప్పుడు నువ్వు ముగ్గురిని చూసుకోవాలి. ఆగిపోయిన నీ చదువుని పూర్తి చేసి వీళ్ళని పోషించనిత అని తనకి సలహా ఇచ్చి ధైర్యం చెప్తుంది. అనిత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా తన చదువు కొనసాగిస్తుంది. అనిత మెషిన్ కుడుతూ తన కొడుకులిద్దరినీ చదివిస్తుంది. అనిత బీఈడీ పూర్తి చేసి టీచర్ జాబ్కి పరీక్ష రాస్తుంది. కానీ ఉద్యోగం రాదు. అనిత ఇంటి చుట్టుపక్కల ఉండే మహిళలు మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఊర్లో రోడ్లు మరీ ఘోరంగా ఉన్నాయి. ఊరికి రోడ్డు వేయించమని, మంచినీటి సదుపాయం తీసుకురమని ఎమ్మెల్యేని 10 ఏళ్ల నుండి మన ఊరోళ్ళు వేడుకుంటున్నారు. ఆయన ఏం ఉపయోగం? ఆ సంగతి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ నష్టజాతకురాలు వస్తుంది చూడు అని ఇంటికి వెళ్తున్న అనితని చూపిస్తుంది. అనిత, ఈ మధ్య నువ్వేదో పరీక్ష రాసావంటగా, ఉద్యోగం వచ్చిందా? రాలేదండి. ఇంకా బాగా చదివి మళ్ళీ వచ్చే ఏడాదికి పరీక్ష రాస్తాను. మేషన్ కొట్టగా వచ్చే డబ్బులు నీ ఖర్చులకి సరిపోవట్లేదు. ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలనే అత్యాశ ఎందుకు? సరిగ్గా చెప్పావు అనుజాక్షి. ఇంతలోని నిర్మలమ్మ అక్కడికి వస్తుంది. అనిత డబ్బు సంపాదించాలని కోరుకోవట్లేదు. తన పిల్లలిద్దరినీ బాగా చదివించాలనుకుంటుంది. తన ఆశ మాత్రమే.
అత్యాశ కాదు. మీరు మీ కొడుకుల విషయంలో అట్లా ఆలోచించలేదు కనుకే పోలీసులు నెలకు ఒక్కసారైనా మీ కొడుకుల్ని స్టేషన్లకు తీసుకుపోతున్నారు. వాళ్ళని ఇడిపించుకోవడానికి మీరు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. నువ్వెక్కడే ఉన్నావా? మేమేదో మాట వరసకి మా ఆలోచన చెప్పేవులే నిర్మలమ్మ, అంతే. అని ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు ఇట్లాంటాళ్ళ మాటలు పట్టించుకోబాకమ్మనిత. బాధపడుతున్న మనుషుల్ని ఇంకా బాధ పెట్టి పైశాచిక ఆనందం పొందే మనుషులీళ్ళు. ఇట్లాంటాళ్ళకి చెంప దెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్పాలి నువ్వు. ముందు ముందు నువ్వు ఇట్లాంటాళ్ళని మరింత మందిని చూస్తావు. నిన్ను నువ్వు ఇంకా దృఢంగా మార్చుకోవాలి. నా ధైర్యం సన్నగిలిన ప్రతిసారి మీరు నాలో స్ఫూర్తిని నింపుతున్నారు పిన్ని. ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. అలా మరో ఏడాది గడుస్తుంది. అనిత పరీక్ష బాగా రాసి టీచర్ ఉద్యోగం తెచ్చుకుంటుంది. తన పిల్లలు చదివే బడిలోనే టీచర్గా ఉద్యోగం చేస్తుంది. ఒకరోజు వనజాక్షి కూతురు అత్తింటికి వెళ్తూ ఉండగా అనిత తన పిల్లలతో కలిసి బడి నుంచి వస్తుంది. దుర్గా, లోపలికి పద. మీ అత్తారింటికి రేపు వెళ్దు గాని. ఏమైందమ్మా? సగనం బాలేదు. లోపలికెళ్ళు. భర్త పోయినమ్మా ఈ ఇంట్లో పడి సావకుండా ఇట ఉద్యోగం చేయడం ఎందుకు? ఈ నష్ట చదువుకురాల వల్ల మన పనులు ఆపుకోవాల్సి వస్తుంది. ఈ మాటలు అనితతో పాటు తన పిల్లలు కూడా వింటారు. సురేష్ అనితతో, అమ్మా, నువ్వెదురొస్తే అపశకునమని అందరూ ఎందుకంటున్నారమ్మా? భర్త చనిపోయిన ఆడవాళ్లకి ఈ సమాజం మర్యాద ఇవ్వదు. ఆడవాళ్లు పసుపు కుంకుమలతో పాటు ఆత్మ అభిమానాన్ని కూడా వదులుకోవాలి. భార్య చనిపోయిన భర్తకి మాత్రం ఇవి వర్తించవు. ఇదే మాయలోకం తీరు. అందరూ మాట్లాడే మాటలకు తన తల్లి ఎంత బాధపడుతుందో పిల్లలిద్దరికీ అర్థమవుతుంది. తర్వాతి రోజు సురేష్ వనజాక్షికి వినిపించేలా, అమ్మా, నాకెదుర్రా. నువ్వెదురొస్తే 10వ తరగతి పరీక్షల్లో నాకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది. నేనెదురు రావడం ఎందుకు సురేష్? నువ్వెళ్ళిరా. ఈ రోజు నువ్వు నాకు ఎదురు రావాల్సిందేనమ్మా. నువ్వెదురు రావటం అపశకనం కాదని ఇక్కడ అందరికీ తెలియాలి కదా అని వనజాక్షి వైపు చూస్తూ అంటాడు. అనిత సురేష్కు ఎదురొచ్చి పరీక్షకు పంపిస్తుంది. 2 నెలల తరువాత సురేష్కి 10వ తరగతి ఫలితాలొస్తాయి. సురేష్ జిల్లా ఫస్ట్ వస్తాడు. ఆ జిల్లా కలెక్టర్ తన పిఏతో, ఒక మారుమూల పల్లెటూరుకి చెందిన అబ్బాయి జిల్లా ఫస్ట్ వచ్చాడు. ఇలాంటి పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. ఆ స్కూల్లో ఆ అబ్బాయి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పండి అని కలెక్టర్ ఆత్రేయపురానికి వెళ్తాడు. కలెక్టర్ వస్తున్నారని తెలుసుకొని ఎమ్మెల్యే కూడా అక్కడికి వస్తాడు. కలెక్టర్ ఎమ్మెల్యేతో, ఈ నియోజకవర్గంలో రోడ్లు వేయటానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది కదా, కానీ రోడ్లెందుకు ఇంత దారుణంగా ఉన్నాయి? ఆ ఫండ్స్ అన్ని మీరేం చేశారు? అది కలెక్టర్ గారు, మీ మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నాను. మీరేం చెప్పుకోవాలో వాళ్ళకి చెప్పుకోండి. కలెక్టర్ ఊరి ప్రజలతో, సురేష్ జిల్లా ఫస్ట్ అవటం వల్ల మీ సమస్య గురించి నాకు తెలిసింది. ఊరికి ఒకరు బాగా చదువుకున్నా ఊరు బాగుపడుతుందని ఇందుకే అంటారు. మీ ఊరికి త్వరలోనే పక్కా రోడ్లు మేం వేయిస్తాం. అది విని అక్కడ ఉన్న ఊరి ప్రజలందరూ చాలా సంతోషిస్తారు. ఊరి ప్రజలు సురేష్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. కలెక్టర్ సురేష్కు మెడల్ బహూకరిస్తాడు. సురేష్ మాట్లాడుతూ, 8 ఏళ్ల క్రితం ఒక యాక్సిడెంట్లో మా నాన్న చనిపోయారు. మా పిన్ని కోమాలోకి వెళ్ళిపోయింది. అంత పెద్ద ఎదురు దెబ్బ తగిలినా కుంగిపోకుండా మా అమ్మ తన చదువు పూర్తి చేసి ఉద్యోగం తెచ్చుకుంది. నన్ను మా తమ్ముణ్ణి కష్టపడి చదివిస్తుంది. మా అమ్మ విధవరాలని ఈ ఊరి ప్రజలు చాలామంది తనని అవమానించారు. మా అమ్మ ఎదురు వస్తే అపశకునం అన్నారు. నేను 10వ తరగతి పరీక్షలు రాయటానికి వెళ్ళేటప్పుడు కూడా మా అమ్మే నాకెదురొచ్చింది. మరి నేను జిల్లా ఫస్ట్ రాలేదా? మా అమ్మను అవమానించిన వాళ్ళే ఇప్పుడు నా వల్ల ఈ గ్రామానికి రోడ్డు, మంచినీటి సౌకర్యం వస్తున్నాయని నన్ను పొగుడుతున్నారు. కానీ ఈ పొగడ్తలు అన్నీ మా అమ్మకు చేరాలి. మీరు నాకు నిజంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే మీ సూటిపోటి మాటలతో మా అమ్మను బాధ పెట్టకండి. అదే మీరు నాకు చెప్పే కృతజ్ఞత. అనితను అవమానించిన వారికి సురేష్ మాటలు చెంపదెబ్బలా తగులుతాయి. తన కొడుకు తనకిచ్చిన విలువని చూసి అనిత చాలా సంతోషిస్తుంది.
చాలా సంవత్సరాల తర్వాత ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది. అప్పట్నుంచి ఆ ఊరి ప్రజలు అనితను చాలా గౌరవిస్తారు. మరో 6 ఏళ్లు గడుస్తాయి. సురేష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం తెచ్చుకుంటాడు. సురేష్ ఉపాధ్యాయుడు అతనితో, నేననుకున్నట్టే నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావు. నువ్వు అమెరికాకు వెళ్ళి ఎంఎస్ చేస్తే నీ భవిష్యత్తు చాలా బావుంటుంది సురేష్. నువ్వు నెలకు లక్షల్లో సంపాదించొచ్చు. నేను కూడా ఎంఎస్ చేయాలనుకుంటున్నాను సార్. ఇంటికి వెళ్ళి మా అమ్మతో ఈ విషయం చెప్తాను. మా అమ్మ ఎప్పుడు నా ఇష్టం కాదనలేదు. సురేష్ తన అమ్మతో ఈ విషయం చెప్పాలి అనుకుంటూ ఉండగా, సురేషు, నిన్ను నీ తమ్ముడిని చదివించడానికి మీ అమ్మ చాలా కష్టపడింది. 4 లక్షల అప్పు కూడా చేసింది. నీకు మంచి ఉద్యోగం వచ్చిందని తెలిసింది. నీ వల్ల మీ అమ్మకి చాలా భారం తగ్గుతుంది. అని నిర్మలమ్మ చెప్తుంది. దాంతో సురేష్ ఆలోచనలో పడతాడు. అమెరికాకు వెళ్ళి ఎంఎస్ చేయాలంటే కనీసం 30 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇప్పటికే 4 లక్షల అప్పుంది. ఈ పరిస్థితిలో అమ్మ 30 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఇక నా చదువు ఆపి ఉద్యోగంలో చేరితే అమ్మకు సాయంగా ఉంటుంది అని సురేష్ నిర్ణయించుకుంటాడు. అనిత సురేష్ దగ్గరికి వస్తుంది. సురేష్, నాతో ఏదో మాట్లాడాలన్నావు. ఏమీ లేదమ్మా, నాకొచ్చిన స్టైపెండ్తో నీకోసం చీర తీసుకొచ్చాను అని చీరను తన తల్లికిస్తాడు. ఈ చీర చాలా బాగుందిరా. ఇక సురేష్ హైదరాబాద్లో ఉద్యోగంలో చేరతాడు. ప్రతి నెలా తన తల్లికి డబ్బు పంపుతాడు. ఇలా 2 ఏళ్లు గడుస్తాయి. వరుణ్ కూడా ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. సురేష్ వరుణ్తో, వరుణ్, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేస్తానన్నయ్య. నా ఫ్రెండ్ విజయ్ వాళ్ళ అన్నయ్య 2 ఏళ్ల క్రితం యూఎస్లో ఎంఎస్ పూర్తి చేశాడు. ఇప్పుడు బెంగళూరులో 3 లక్షల జీతానికి జాబ్ చేస్తున్నాడు. విజయ్ వాళ్ళ పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు వరుణ్. అందుకే నేను కూడా ఎంఎస్ చేయలేదు. ఇప్పటికిప్పుడు అమ్మ 30 లక్షలు ఎలా తీసుకొస్తుంది? ఒకసారి ఆలోచించు. ముందు అమ్మకి ఈ విషయం చెప్తానన్నయ్య. అమ్మ ఏదో విధంగా డబ్బు సర్దుబాటు చేస్తుంది అని వరుణ్ తన తల్లికి విషయం చెప్తాడు. సరే వరుణ్, నువ్వు కోరుకున్నట్లుగా అమెరికా వెళ్ళి చదువుకుందు గానిలే అని చాలా బ్యాంకులకు వెళ్ళి లోన్ కోసం ప్రయత్నిస్తుంది. లోన్ దొరికిందమ్మా అనిత? లేదు పిన్ని, నిన్ను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఆ వచ్చిన డబ్బుతో వరుణ్ణి చదివించాలి. ఇక వేరే దారి లేదు పిన్ని అని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వరుణ్కి 25 లక్షలు ఇస్తుంది. 2 నెలల తర్వాత వరుణ్ అమెరికాకి వెళ్తాడు. వరుణ్ చదువుకి కావాల్సిన మిగిలిన డబ్బు సురేష్ తన జీతం నుంచి పంపిస్తూ ఉంటాడు. 2 ఏళ్ల తర్వాత వరుణ్ ఎంఎస్ పూర్తి చేసి ఇండియాకొస్తాడు. హైదరాబాద్లో 2.5 లక్షల జీతానికి ఉద్యోగం తెచ్చుకుంటాడు. తక్కువ వ్యవధిలోనే 2 పెళ్లిళ్ళు జరుగుతాయి. రిటైర్మెంట్ తీసుకున్న అనిత బడిపిల్లలకు ట్యూషన్స్ చెప్తూ ఆ ఊళ్ళోనే ఉంటుంది. సురేష్ వరుణ్ ప్రతి నెలా ఇంటికి డబ్బు పంపిస్తూ ఉంటారు. మరో 1 ఏడాది గడుస్తుంది. సురేష్, వరుణ్ ఇద్దరూ తండ్రులవుతారు. సంక్రాంతికి వారి కుటుంబాలతో కలిసి ఇంటికి వస్తారు. వరుణ్ భార్య సరయు సురేష్ భార్యతో, అక్క, ఈ నెక్లెస్ ఎలా ఉంది? చాలా బాగుంది సరియు. ఎంత ఖర్చు అయింది? 3 లక్షలక్క. 3 లక్షలా? దీక్ష తన భర్త సురేష్తో, ఏవండి, సరయు 3 లక్షల నెక్లెస్ కొనుక్కుంది. అంత ఖరీదు కాకపోయినా నాకు కూడా ఒక నెక్లెస్ కొనండి. నేను నెలంతా కష్టపడుతుంటే 50,000 వస్తుంది. ఇంటి రెంటు, పిల్లాడి ఆసుపత్రి ఖర్చులకి సగం జీతం అయిపోతుంది. ఇదంతా తెలిసి కూడా నన్ను నెక్లెస్ కొనమని ఎలా అడుగుతున్నావు దీక్ష? సురేష్ బాధపడుతున్నాడని దీక్షకు అర్థమవుతుంది. తర్వాతి రోజు అందరూ కలిసి గుడికి వెళ్తారు. వారి స్నేహితుడు కలిసి, సురేష్, హైదరాబాద్లో ఇల్లు కొన్నావా? నా జీతంతో హైదరాబాద్లో ఇల్లెలా కొనగలనరా? అమీర్పేట్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో అద్దెకుంటున్నావు. అవునా? వరుణ్, నువ్వెక్కడుంటున్నావు? నేను బంజారా హిల్స్లో ఫ్లాట్ కొన్నాను. బంజారా హిల్స్లో ఫ్లాట్ అంటే మామూలు విషయం కాదు. ఇంతకీ నీ నెల జీతం ఎంత? 2.5 లక్షలు. ఆ వ్యక్తి వరుణ్ణి పొగుడుతూ మాట్లాడతాడు. ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా అందరూ సురేష్ కంటే వరుణ్కే ఎక్కువ విలువిస్తారు. సురేష్ తన భార్యతో, దీక్ష, నువ్వు నాతో సంతోషంగానే ఉన్నావు కదా?
చాలా సంతోషంగా ఉన్నానండి. అయినా మీకీ సందేహం ఎందుకొచ్చింది? నీకు నగలు చీరలు నేను కొనలేకపోతున్నాను. సిటీలో ఇరుకిరుకు గదుల్లో కాపురం ఉంటున్నాం. నేను రాజీ పడకపోయింటే మన జీవితాలు ఇప్పుడు ఇలా ఉండేవి కాదేమో దీక్ష. ఏ విషయంలో అండి? ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత నేను అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయాలనుకున్నాను దీక్ష. కానీ అమ్మకు భారం కాకూడదని నా ఆలోచనని మార్చుకున్నాను. అదే నేను చేసిన తప్పు దీక్ష. నేను కూడా నా తమ్ముళ్ళ స్వార్థంగా ఆలోచించుంటే వాడిలా నేను కూడా లక్షల్లో సంపాదించేవాణ్ణి. అందుకే మా ఇద్దరి జీవితాల్లో ఇప్పుడు ఇంత తేడా వచ్చింది. ఒకప్పుడు నా వల్లే ఈ ఊరికి రోడ్డు, మంచినీటి సదుపాయం వచ్చింది. అప్పుడు ఊళ్ళో అందరూ నన్ను మెచ్చుకున్నారు. ఇప్పుడు నన్నెవరూ పట్టించుకోవటం లేదు అని బాధపడతాడు. అదే సమయానికి ఆ ఊరి వ్యక్తి రాఘవయ్య అక్కడికి వస్తాడు. వరుణ్, మా అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత ఉద్యోగం చేస్తే మంచిదా, లేకపోతే పై చదువులకి అమెరికా పంపించమంటావా? వేరే ఆలోచన పెట్టుకోకుండా అజయ్ని అమెరికా పంపించు బాబాయ్. ఇంజనీరింగ్ అవ్వగానే ఉద్యోగం చేస్తే అజయ్ 50,000కు మించి సంపాదించలేడు. కొంచెం దూరంగా ఉండి ఇదంతా వింటున్న సురేష్కి చాలా కోపం వస్తుంది. రాఘవయ్య బయటికెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్తో చదువు ఆపేస్తే 50,000కు మించి సంపాదించలేరని నా గురించి చెప్తున్నావా వరుణ్? నాకంటే నువ్వు గొప్పగా బతుకుతున్నావని ఊళ్ళో వాళ్ళకి తెలిసేలా చేయాలనుకుంటున్నావని నాకు అర్థమవుతుందిరా. ఆ మాట నేను సాధారణంగా అన్నానన్నయ్య. నిన్నుద్దేశించనలేదు. నీ ఉద్దేశం ఏంటో నేను అర్థం చేసుకోగలను. నేను అద్దె ఇంట్లో ఉంటున్నానని నా స్నేహితుడితో చెప్తుంటే నువ్వు బంజారాహిల్స్లో ఫ్లాట్ కొన్నావని చెప్పడం అవసరమా? నువ్వు చెప్పింది నిజమే అయినా నా విలువ తగ్గకుండా ఉండటానికైనా అబద్ధం చెప్పచ్చుగా. నేను కష్టపడి ఫ్లాట్ కొనుక్కున్నాను. ఆ విషయం ఊరి వాళ్ళకి చెప్పడం తప్ప? నేను బాగా సంపాదిస్తున్నానని నీకు నా మీద చాలా అసూయగా ఉన్నట్టుంది. నీ మీద నాకు అసూయ లేదు. అమ్మకు భారం కాకూడదని నేను అమెరికాకు వెళ్ళలేదు. నీలా నేను కూడా అమెరికాకి వెళ్ళి చదువుకొనుంటే ఇప్పుడు నా జీవితం కూడా బాగుండేది. అంటే నేను అమ్మని కష్టపెట్టానంటున్నావా? మరి కాదా? నిన్ను అమెరికా పంపించడానికి అమ్మ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అమ్మ కష్టం గురించి ఆలోచించకుండా నేను కూడా నీలా స్వార్థంగా ఆలోచించుంటే నేను కూడా బాగా సంపాదించేవాణ్ణి. నీ ఫీజుకి డబ్బు సరిపోకపోతే నేను నీకు డబ్బు పంపించాను. అవన్నీ మర్చిపోయావా? అదే సమయానికి అనిత ఇంటికి వస్తుంది. నేనేదో నీ దయాదాక్షిణ్యాలతో చదువుకున్నానన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నా చదువు కోసం ఎంత ఖర్చు పెట్టావో చెప్పు, వడ్డీతో సహా ఇచ్చేస్తాను. ఏంటిరా ఇది? ఎప్పుడూ లేనిది మీరిద్దరు ఇలా గొడవ పడుతున్నారు. నువ్వేమీ మాట్లాడుకమ్మా అని 5,00,000 రూపాయలు చెక్కు రాసి తన అన్నయ్య మీదకి విసురుతాడు. ఏంటి వరుణ్, ఏంటిది? ఏదో అడుక్కునే వాళ్ళకి డబ్బు విసిరినట్లు మా మీదకి చెక్కు విసురుతున్నావు. నీకు మా ఆయన చేసింది కనిపిస్తుంది కానీ మీ ఆయన మాటలు తప్పుగా అనిపించట్లేదా? నా భర్త స్వార్థపరుడు, అత్తేని కష్టపెట్టి చదువుకున్నాడు. అలా అంటుంటే అడ్డుపడకుండా ఇప్పుడు నా భర్త మీద అరుస్తున్నావు. వాళ్ళ నా పాలిసింది పోరి మీరిద్దరు కూడా గొడవ పడతారేంటమ్మా? ఆ గొడవ పెద్దదవుతుంది. అనిత ఎంత చెప్తున్నా వినకుండా సురేష్, వరుణ్ వారి భార్యలతో పాటు వెళ్ళిపోతారు. తన కొడుకులిద్దరి మధ్య దూరం వచ్చిందని అనిత చాలా బాధపడుతుంది. అనిత వారిద్దరి మధ్య సంధి చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్లలో ఎలాంటి మార్పు రాదు. కొన్ని రోజుల తర్వాత అనిత సురేష్కి ఫోన్ చేసి, సురేష్, నా దగ్గరున్న డబ్బు అయిపోయిందిరా. ఈ నెల ఖర్చులకి కొంచెం డబ్బు పంపిస్తావా? నా జీతం డబ్బుతో ఇల్లు నడవటమే చాలా కష్టంగా ఉందమ్మా. ఇక డబ్బులు పంపించమని నాకు ఫోన్ చేయకు. నీ చిన్న కొడుకు బాగా సంపాదిస్తున్నాడుగా, వాణ్ణడుగు. ఇలా స్వార్థంగా ఆలోచించకుండా ఒకప్పుడు నేను చాలా తప్పు చేశానమ్మా. నేనా తప్పు మళ్ళీ చెయ్యాలి అనుకోవటం లేదు అని ఫోన్ కట్టేస్తాడు సురేష్. సురేష్ మాటలకు అనిత చాలా బాధపడుతుంది. తర్వాత వరుణ్కి ఫోన్ చేస్తుంది. వరుణ్ డబ్బు పంపిస్తాను అని చెప్తాడు. ఇది విన్న సరయు, మీ అమ్మకి డబ్బు పంపిస్తానని చెప్పారేంటండి? ఏమైంది సరయు? అమ్మకు డబ్బు పంపిస్తే తప్ప? మీరిప్పుడు డబ్బు పంపిస్తే అది ఇక్కడతో ఆగదు. మీ అన్నయ్య తెలివిగా పక్కకు తప్పుకున్నాడు. అయినా ఊర్లో ఉండే మీ అమ్మకి ఖర్చులేముంటాయి? ఆవిడికి ప్రతి నెలా వచ్చే ఫంక్షన్ సరిపోతుందిగా అని తన మనసుని అని వరుణ్ మనసు మారుస్తుంది. దాంతో వరుణ్ కూడా తన తల్లికి డబ్బు పంపించటం మానేస్తాడు. ఇలా 3 నెలలు గడుస్తాయి. అనిత కోమాలో ఉన్న తన చెల్లెలు యశోదకి వైద్యం చేయించలేకపోతుంది.
ఒకరోజు వాళ్ళిద్దరూ తమ భార్యలతో పాటు అనిత దగ్గరికి వస్తారు. ఎన్ని రోజులైందిరా మిమ్మల్ని చూసి. నన్ను చూడ్డానికి వీళ్ళు ఖచ్చితంగా వస్తారని నేను చెప్పాను కదా పిన్ని. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమైంది. మీ మీద మీ అమ్మ చాలా బెంగ పెట్టుకుంది. ఒక వారం రోజులు ఉండి వెళ్ళండి. మన ఇల్లున్న స్థలంతో కలిపి మనకు 10 సెంట్ల భూమింది కదమ్మా. ఈ స్థలం వల్ల మా ఇద్దరికి భవిష్యత్తులో గొడవలు రాకుండా ఇప్పుడే మా పేరు మీద సమానంగా రాస్తావని ఇక్కడికి వచ్చాం. అంటే మీరిద్దరూ నన్ను చూడ్డానికి రాలేదా? ఇక ఆ సంగతి పక్కన పెట్టమ్మా. ఆ స్థలం మా పేరు మీద రాయటం నీకు ఇష్టమేనా? ఆ స్థలం మీకే కదరా దక్కాల్సింది. అయినా మీ ఇష్టానికి నేను ఎప్పుడైనా అడ్డు చెప్పానా? వాళ్ళిద్దరూ వెంటనే రిజిస్ట్రార్ను ఇంటికి పిలిపిస్తారు. అనిత ఆ స్థలాన్ని ఇద్దరి పేరు మీద రాస్తుంది. మీరు కోరుకున్నట్టుగా మీ అమ్మ స్థలం మీ పేరు మీద రాసింది కదా. ఈ స్థలాన్ని మీరు తొందరలో నమ్మేస్తారని నాకు అర్థమైంది. మీ అమ్మను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి బాబు. ఇప్పటికే నా ఇల్లు చాలా ఇరుగ్గా ఉందని నేను బాధపడుతున్నాను. ఇంకా ఆ ఇంట్లో అమ్మ కూడా ఉంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను కూడా తీసుకువెళ్ళాను. అయినా అమ్మ ఈ పల్లెటూరి వాతావరణంలో ఉండటమే మంచిది. ఈ ఇంటిని త్వరలోనే పడగొట్టి మేము ఈ స్థలాన్ని నమ్ముతాం. నువ్వు ఈవిడింట్లో తల్లాచుకోమ్మా అని నిర్లక్ష్యంగా అంటాడు వరుణ్. ఆ మాటలకు అనిత బాధపడుతుంది. మీరు నన్ను చూసుకోపోయినా పర్వాలేదు, కానీ దయచేసి మీ పిన్నికి వైద్యం చేయించండిరా. పిన్ని కోమాలోకి వెళ్ళి దాదాపుగా 25 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ల నుండి వైద్యం ఇప్పిస్తున్నాం. అయినా తను కోలుకోలేదు. ఇక పిన్ని వైద్యం మీద డబ్బు ఖర్చు చేయడం వృధా అమ్మా. తప్పు సురేష్. పిన్నంటే తల్లి తర్వాత తల్లి లాంటిది. తన గురించి అలా మాట్లాడకూడదు. చాలా పాపం. ఎప్పటికైనా తను కోమా నుండి బయటకు వస్తుందనే నమ్మకం నాకుంది. దయచేసి మీ పిండికి మాత్రం వైద్యం చేయించండిరా అని చేతులు జోడించి వేడుకుంటుంది. కాని ఇద్దరూ దానికి ఒప్పుకోరు. అనిత ఏడుస్తూ పక్కకి వెళ్ళిపోతుంది. తన వెంట నిర్మలమ్మ వచ్చి, వాళ్ళిద్దరిలో ఎంత మార్పు వచ్చిద్దని కల్లో కూడా అనుకోలేదు. పిన్ని, నేను వాళ్ళని సరిగానే పెంచాను కదా. నా పెంపకంలో ఏదైనా లోపం ఉందా? వాళ్లే నా ప్రపంచం అనుకునే బ్రతికానే. కానీ వాళ్ళెందుకు నా బాధను అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతుంది అనిత. ఇక మేం బయలుదేరతాం. మళ్ళీ మీరిక్కడికి రారని నాకు అర్థం అవుతుంది. కనీసం ఈ ఒక్కో రోజైనా ఇక్కడుండి వెళ్ళండిరా. లేదమ్మా, నేను వెళ్ళాలి. నీ చిన్న కొడుకు ఇక్కడ ఉంటాడేమో అడుగు. నాకు మాత్రం ఇక్కడేం పని? తోడబుట్టిన వాళ్ళు ఒకరి కష్టం వస్తే ఒకరు తోడుగా నిలబడాలి. మీరు నన్ను చూడకపోయినా పర్వాలేదురా, కానీ ఇట్ట గొడవ పడకుండా ఐకమత్యంగా ఉండండిరా. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్తూ ఉండగా ఉన్నట్టుండి జోరుగా గాలివాన పడుతుంది. దాంతో వాళ్ళ ప్రయాణం ఆగిపోతుంది. నిర్మలమ్మ వాళ్లతో మాట్లాడ్డానికి గదిలోకి వెళ్తుంది. ఇంతలో కోమాలో ఉన్న యశోదలో కదలిక మొదలవుతుంది. ఆమె స్పృహలోకొచ్చి మంచం మీద కూర్చుంటుంది. అందరూ ఆశ్చర్యంగా తన వైపు చూస్తారు. ఇన్నేళ్ల తర్వాత నువ్వు కోలుకున్నావమ్మా అని తను గత 25 సంవత్సరాలుగా కోమాలో ఉన్నట్లు చెప్తుంది. వీళ్ళిద్దరూ సురేష్ వరుణ్ కదా. మిమ్మల్ని చూస్తుంటే మీరు బాగా స్థిరపడ్డారని అర్థం అవుతుంది. అవును పిన్ని. పిన్ని ఏమిట్రా, నేను మీ అమ్మని. ఆ మాట విని వాళ్ళకేమీ అర్థం కాదు. అక్కా, నువ్వు కోలుకున్నావా అని తనని హత్తుకుంటుంది అనిత. దాంతో అన్ని సంవత్సరాలు కోమాలో ఉన్నది యశోద కాదు, అనిత అని నిర్మలమ్మకు అర్థమవుతుంది. నువ్వు చాలా గొప్పదానివమ్మ యశోద. నీ అక్క పిల్లలో తల్లి లేకుండా పెరగకూడదని నువ్వు వాళ్ళకి తల్లివయ్యావు. నీకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోయి వాళ్ళే నీ జీవితంగా బ్రతికావా. ఇట్లాంటి త్యాగం చేసిన ఆడదాన్ని నేను ఎవరిని చూడలేదు, కనీసం ఏం లేదు కూడా. త్యాగమా? అవునండిత, చాలా పెద్ద త్యాగం. నువ్వు కోమలోకి వెళ్ళిన రోజు నుండి తనే అనిత అని నీ చెల్లెలు యశోద మమ్మల్ని నమ్మించింది. యశోద నీ స్థానంలో ఉండి నీ పిల్లల్ని కన్న తల్లిలాగా చూసుకుంది. తను పెళ్లి చేసుకోకుండా వేతంతులాగా బతికింది. అది విని అనిత ఏడుస్తుంది. ఎంత పెద్ద త్యాగం ఎందుకు చేశావు యశోద? వాళ్ళ తండ్రి చనిపోయాడనే బాధలో ఉన్న పసిపిల్లలు వాళ్ళ తల్లి కోమాలో ఉందని తెలిస్తే ఎలా తట్టుకోగలరు అక్క? అందుకే నేను యశోదనని మర్చిపోయి
ఇన్ని సంవత్సరాలు నీలానే బ్రతికాను. తెలిసి తెలియని వయసులో నేను నీకు యశోద అని పేరు పెట్టాను. ఆ యశోద తన సొంత కొడుకు కాని కృష్ణుణ్ణి తన కన్న కొడుకు కంటే ప్రేమగా చూసుకుంది. అలానే నువ్వు కూడా నీ కన్న బిడ్డలు కాని నా కొడుకుల్ని కన్న బిడ్డల కంటే ప్రేమగా చూసుకున్నావు. నువ్వు మా కోసం వితంతువులా బ్రతికి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు. ఇంత ప్రేమగా పెంచిన నిన్ను మేం చాలా బాధ పెట్టామమ్మా. నిన్ను క్షమించమని కోరే అర్హత కూడా మాకు లేదు అని ఇద్దరూ యశోద కాళ్ల మీద పడతారు. కోడలిద్దరూ కూడా చేతులు జోడించి యశోదని క్షమాపణ కోరతారు. ఇక నుంచి నువ్వు కోరుకున్నట్టుగా అన్నయ్య నేను ఐకమత్యంగా ఉంటామమ్మా. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అనిత యశోదలని పట్నం తీసుకువెళ్తారు. అందరూ కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.